ఓకే. మెండిక్స్ ఇంట్రడక్షన్ అయితే లైక్ లాస్ట్ క్లాస్‌లో డిస్కస్ చేసుకున్నాం. మనం బేసిక్‌గా ఒక బేసిక్ అప్లికేషన్ క్రియేట్ చేయడానికి లైక్ ఎలా స్టార్ట్ చేస్తాం? మెండిక్స్ అంటే ఏంటి? ప్లాట్‌ఫార్మ్‌లో ఏముంటది? ప్లాట్‌ఫార్మ్‌ని ఎలా యూజ్ చేసుకొని మనం ఒక అప్లికేషన్ స్టార్ట్ చేయాలనేది మన బేసిక్ ఎజెండా. దీంట్లో స్టార్ట్ లైక్ ఈరోజు డిస్కస్ లైక్ మెండిక్స్ ప్లాట్‌ఫార్మ్ ఏంటి? దాంతోని ఏం చేయొచ్చు? లైక్ ప్లాట్‌ఫార్మ్ మనకి ఏం ప్రొవైడ్ చేస్తుంది? అండ్ బేసిక్ థింగ్స్ మెండిక్స్‌లో ఇవన్నీ ఎలా ఉంటాయి? ఎంటిటీస్ అంటే ఏంటి? డొమైన్ మోడల్ అంటే ఏంటి? లా లాజిక్ లాజిక్ అంటే ఏం యూజ్ చేస్తాం? అండ్ పేజెస్ ఎలా ఉంటాయి? పేజెస్ ఎలా క్రియేట్ చేస్తాం అనేది ఒక ఓవర్‌వ్యూ తీసుకుందాం ఈరోజు. మన అప్లికేషన్ లాంచ్ చేశాక మనం ఒక యాప్ క్రియేట్ చేస్తున్నాం. న్యూ యాప్. అప్పుడు టైం అవుతుంది. సార్ స్క్రీన్ కనిపించట్లేదు. ఇప్పుడే ఆగిపోయిందా? ఒక 2-3 మినిట్స్. 3 మినిట్స్ అయింది.
కనిపిస్తుందా స్క్రీన్? కనిపిస్తుంది. ఓకే. ఓకే. మై గాడ్. హ్మ్. స్క్రీన్ కనిపిస్తుంది కదా అందరికి? Yes, sir. రాహుల్ భాయ్. సి ఇది డెవలప్మెంట్ పోర్టల్ అంటాం. మెండిక్స్ డెవలప్మెంట్ పోర్టల్ అని ఇది. ఇవి మనం ఏదో ఒక యాప్స్ డెవలప్ చేస్తున్నది. మనం ఎప్పుడు యాప్ క్రియేట్ చేయాలనుకున్నా ఒకసారి మెండిక్స్ హోమ్‌లోకి వచ్చి
ఒకవేళ ఇక్కడి నుంచి చేయాలనుకుంటే ఇక్కడి నుంచి చేసుకోవచ్చు. లైక్ మెండిక్స్ హోమ్లో మనం ఇక్కడి నుంచి చేసుకోవచ్చు. ఇక్కడ లైక్ మీకు మీరు జీరా వాడారా? జీరా జీరా ఎలాగా మనకి అప్లికేషన్ ఒక స్టోరీస్ అవన్నీ ఉంటాయి కదా, అలాగే మనం మెండిక్స్లో జీరాలానే మనం మెండిక్స్లో కూడా వాడతాం. మెండిక్స్ కూడా మనకు జీరాలా ఒక ఇది ప్రొవైడ్ చేస్తుంది. మెండిక్స్లో మనకి ఒక ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేస్తుంది మెండిక్స్ కూడా జీరా లాగా. సో మన యాప్ డెవలప్మెంట్ ఇక్కడ మెండిక్స్ డెవలపర్ టూల్ నుంచే డెవలప్మెంట్ పోర్టల్ నుంచే స్టార్ట్ చేయొచ్చు. బేసిక్గా మనం ఒక యాప్ అనుకున్నాక యాప్ని క్రియేట్ చేయడానికి డెవలప్మెంట్ పోర్టల్ నుంచే స్టార్ట్ చేయొచ్చు ఎప్పుడైనా. ఓకే, ఇది మన డెవలప్మెంట్ పోర్టల్. మన యాప్ క్రియేట్ చేసాం, మన డెవలప్మెంట్ పోర్టల్ ఓపెన్ అయింది. మనం బేసిక్ యాప్ క్రియేషన్లోకి వెళ్ళాం. సో మీకు రియల్ టైంలో ఎలా ఉంటుందంటే, ఒక స్క్రమ్ జైల్లో జరిగిన ఏదైనా ఒక టీమ్ మేనేజర్ స్క్రమ్ మాస్టర్ ఉంటుంది, తను యాప్ క్రియేషన్ కోసం స్టార్ట్ చేస్తారు. సో జీరాలాగే మనం మెండిక్స్ పోర్టల్ని కూడా వాడుకోవచ్చు. పోర్టల్ని కూడా ఎలా వాడుకోవచ్చు, నేను టీంలో యాడ్ చేసుకోవాలి. లైక్ ఐ కెన్ యాడ్ మై టీమ్ మెంబర్స్ అందరినీ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. నేను వాళ్ళకి ఏ మెయిల్ ఐడీస్ బట్టి నేను ఇది పంపిస్తాను, వీళ్ళందరినీ యాడ్ చేసుకోమని, వాళ్ళందరూ యాడ్ అవుతారు నా టీంలోకి. ఈమెయిల్ అడ్రస్ ఇస్తాను, తనకు రోల్ ఇస్తాను, స్క్రమ్ మాస్టరా, ఎండ్ యూజరా, ప్రొడక్ట్ ఓనరా, బిజినెస్ ఇంజనీరా, ఆపరేటరా ఏంటనేది ఓ రోల్ ఇస్తా. నేను ఆ రోల్ ఇచ్చి ఇన్వైట్ పంపించి ఒక్కొక్క టీం మెంబర్ని యాడ్ చేసుకుంటా ఇక్కడ. లేదా నేను టీంని నేను రోల్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. అక్కడ లిమిటెడ్ రోల్స్ ఉన్నాయి, నేను ఇక్కడ రోల్స్ కూడా క్రియేట్ చేస్తూ స్క్రమ్ మాస్టర్ రోల్, న్యూ రోల్ యాడ్ చేసుకుంటా, టెస్టర్ అనే రోల్ యాడ్ చేస్తా, టెస్టర్, క్యూఏ టెస్టర్, యూఏటీ టెస్టర్, ఇలా న్యూ రోల్ని క్రియేట్ చేసుకుంటా. తనకి యాక్సెస్ ఏమేమి ఇవ్వాలో కూడా నేను ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. సో నేను రోల్స్ ఇవన్నీ క్రియేట్ చేసుకున్నాక లైక్ నా ప్రాజెక్ట్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ ఇక్కడ పెట్టుకుంటా. డాక్యుమెంట్స్లో నా ప్రాజెక్ట్ సంబంధించిన డాక్యుమెంటేషన్ కానీ, బిఏ నుంచి డిస్కషన్స్ ఇది కానీ, లైక్ సంథింగ్ ఏదో లైక్ ఒక గ్రూమింగ్ కాల్ అయింది, ఆ కాల్ ఏదైనా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ సినాప్సిస్ కానీ అన్నీ పెట్టుకుంటా. అండ్ నెక్స్ట్ టీమ్ సర్వర్. ఈ టీమ్ సర్వర్ ఇది నథింగ్ బట్ గిట్. మనం గిట్లో ఎలాగైతే అప్లికేషన్ పెట్టుకుంటామో, టీమ్ సర్వర్లో కూడా మనం మన అప్లికేషన్స్ని పుష్ చేసుకుంటాం. ఆ టీమ్ సర్వర్లో ఆటోమేటిక్గా గిట్కి ఈ టీమ్ సర్వర్ కనెక్ట్ అయి ఉంటుంది. సో మనం టీమ్ సర్వర్లోకి మూవ్ చేసినా గిట్లోకి మూవ్ చేసినట్టే, టీమ్ సర్వర్ ఆటోమేటిక్గా గిట్కి కనెక్ట్ అయి ఉంటుంది. సో సేమ్ మనం గిట్లో గిట్ ఐడియా ఉంది అందరికి, లైక్ హలో ఎవరికి లేదా? ఓకే, గిట్ ఈజ్ నథింగ్ బట్ ఇప్పుడు ఒక అప్లికేషన్ ఒకే డెవలపర్ డెవలప్ చేయడు, నేనే మొత్తం ఫస్ట్ నుంచి స్టార్ట్ నేనే డెవలప్ చేయను. అంతేకాక నేను ఆ కంపెనీలో అప్లికేషన్ రన్ అవుతూ ఉంటుంది, నేను మధ్యలో మానేవచ్చు కంపెనీ. సో ఒక అప్లికేషన్ స్టార్ట్ చేసేటప్పుడు పీసెస్గా డెవలప్ అయ్యింది. ఒక చిన్న ముక్క ఒక రిక్వైర్మెంట్ నేను రెడీ చేస్తాను, ఇంకో రిక్వైర్మెంట్ ఇంకోళ్ళు రెడీ చేస్తారు. సో ఈ రిక్వైర్మెంట్స్ రెడీ చేసేటప్పుడు లైక్ నాకు ఒక బ్రాంచ్ ఇస్తారు. గిట్ ఈజ్ నథింగ్ బట్ మెయిన్ బ్రాంచ్, ఇంకా బ్రాంచెస్ అని ఉంటాయి. సో ఒక బ్రాంచ్లో ప్రొడక్షన్ అయితే ఉంటుంది. నేను ప్రతిరోజు చేసిన వర్క్ని ఒక బ్రాంచ్కి కమిట్ చేస్తూ ఉంటాను. ఆ బ్రాంచ్లో ఈరోజు కొద్ది చేసా, కమిట్ చేసిన వెంటనే నా అప్లికేషన్ వెళ్ళి ఈ బ్రాంచ్లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ రోజు వస్తా, మళ్ళీ నేను ఏం చేస్తాను, నేను వెళ్ళిపోయాను, తర్వాత వేరే వాడు వచ్చాడు, ఎలాగా లైక్ ఆఫ్ షోర్ టైమింగ్స్లో వేరే వాళ్ళు లాగిన్ అయ్యి వాళ్ళు నువ్వు చేసిన వర్క్ మీద ఇంకా వర్క్ చేశారు, వాళ్ళు కూడా సేవ్ చేశారు. సో నువ్వు నెక్స్ట్ టైం చేసుకునేటప్పుడు నేను అడుగుతుంది, నువ్వు సేవ్ చేసిన వర్జన్ 1 అని ఉంటుంది, వర్జన్ టైప్లో వర్జన్
1, తను సేవ్ చేసిన వర్షన్ 2. ఇది ఈ బ్రాంచ్‌లోనే ఉన్నాయి. నువ్వు పుల్ చేసేటప్పుడు వర్షన్ 1 కావాలా? వర్షన్ 2 కావాలా? అంటారు. సో, నువ్వు వర్షన్ 2 అనుకున్నావనుకో, నువ్వు చేసిన దీనికి అప్‌డేట్స్‌తోని వర్షన్ 2 వస్తది. అక్కడి నుంచి నువ్వు మళ్ళీ బిల్డింగ్ డెవలప్ చేసుకోవచ్చు. మళ్ళీ దాన్ని కమిట్ చేస్తావు. ఇలాగే ఈ బ్రాంచెస్‌లో ఈ బ్రాంచ్‌లో ఇలా అవుతా ఉంటది. మళ్ళీ పక్క బ్రాంచ్‌లో వేరే రిక్వైర్మెంట్ కోసం వేరేది ఇచ్చేస్తా ఉంటారు అలానే. సో, మ మన అప్లికేషన్‌ని డిప్లాయ్‌మెంట్ చేసేటప్పుడు ఏం చేస్తారు? మర్జ్ చేస్తారు. ఈ బ్రాంచెస్‌నన్నీ మర్జ్ చేసి ఫంక్షనాలిటీస్ అన్ని మర్జ్ చేసి వెరిఫై చేస్తారు. వెరిఫై చేసి అప్పుడు డిప్లాయ్ చేస్తారు. ఇది బేసిక్ గిట్ ఏంటంటే ఇది బేసిక్ గిట్ చేసే పని. ఓకే. ఇది మనం టీమ్ సర్వర్‌లోకి అప్‌లోడ్ చేసిన వెంటనే మన అప్లికేషన్ టీమ్ సర్వర్‌కి ఎక్కడి నుంచి అప్‌లోడ్ చేస్తాం? మన స్టూడియో ప్రో నుంచి అప్‌లోడ్ చేస్తాం. ఈ స్టూడియో ప్రో ఇక్కడ వెర్షన్ కంట్రోల్ ఉంది కదా! ఇక్కడ కమిట్ చేస్తే అదే పుష్ చేసినా అదొచ్చి ఈ టీమ్ సర్వర్‌లో కూర్చుంటది. ఇక్కడ కూర్చుంటది. ఇక్కడ కూర్చుంటదది. నెక్స్ట్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్‌కి మనకి స్క్రమ్ బోర్డ్ అని, ప్లానింగ్, ఎపిక్స్, ఆర్చీవ్ ఇవి ఉంటాయి. ఇదంతా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. ఇది జీరాలోనైనా మ్యాక్స్ జీరాలో చేస్తారు. జీరా అనే ఒక టూల్ ఉంటది. జీరాలో చేసుకుంటారు. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, డిఫెక్ట్ మేనేజ్మెంట్ జీరాలో చేస్తారు. సో, అలా జీరాలోనే చేయక్కర్లేదు. ఈ డెవలప్‌మెంట్ పోర్టల్‌లో కూడా మనకి ఈ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ చేయడానికి ఆహ్, కొన్ని ఇవి ప్రొవైడ్ చేశారు. సేమ్ జీరాలానే ఇక్కడ మనం స్క్రమ్‌ని ప్లాన్ చేసుకుంటాం. బోర్డ్ ఉంటది. స్క్రమ్ బోర్డ్ అంటారు దీన్ని. ఈ బోర్డ్‌లో స్టోరీస్ అని ఉంటాయి. ఈచ్ స్టోరీ ఉంటది. ఆ స్టోరీ కింద లైక్ బేసిక్ మన ఒక ఓనర్ మనకొక లైక్ ప్రొడక్ట్ ఓనర్ మనకొక అప్లికేషన్ డెవలప్‌మెంట్ చేయమని ఇచ్చాడు. అదొక ఎపిక్ అయితది. ఒక పెద్ద అప్లికేషన్. సో, ఆ ఎపిక్‌ని మనం స్టోరీస్ కింద డివైడ్ చేసుకుంటాం. సో, మొత్తం అంతా ఒకేసారి చేసేవం. ఒక ఎపిక్‌ని ఒక లార్జ్ ఎపిక్‌ని ఒక స్టోరీస్ కింద డివైడ్ చేసుకుంటాం. చాలా స్టోరీస్ కింద. డివైడ్ చేసుకొని కొద్దిగా ఒక 3, 4 స్టోరీస్ ఒక స్ప్రింట్ అని పెట్టుకుంటాం. లైక్ మీకు స్ప్రింట్ ఏంటి? ఆ స్టోరీ స్ప్రింట్ అది అజైల్ తెలియకపోతే అజైల్ కోసం వేరే క్లాస్ తీసుకుని బేసిక్ చెప్తున్నాను జస్ట్. ఒక అజైల్ ప్రాసెస్ ఉంటుంది. దీంట్లో స్ప్రింట్స్ అని ఉంటాయి. మనం పెద్ద ఎపిక్ నా దగ్గర ఒక పెద్ద ఎపిక్ ఇచ్చాడు ప్రొడక్ట్ ఓనర్. నేను దాన్ని స్టోరీస్ కింద డివైడ్ చేసుకుంటా. స్టోరీస్ కింద డివైడ్ చేసి ఒక 2 వీక్స్‌లో ప్రతి 2 వీక్స్‌కి 3, 4 స్టోరీస్ రెడీ స్టోరీస్ అంటే రిక్వైర్మెంట్స్ ఇక్కడ. ఎపిక్ అంటే నా అప్లికేషన్‌ని 3, 4 రిక్వైర్మెంట్స్ కింద చాలా రిక్వైర్మెంట్స్ కింద డివైడ్ చేసి ఓ 3 రిక్వైర్మెంట్స్ ప్రతి స్ప్రింట్‌లో పెట్టుకొని దాన్ని డెవలప్ చేసి నేను ప్రొడక్ట్ ఓనర్‌కి ఇస్తా. ఇదే ఇలా చేస్తూ ఉంటా. ఇలా ఎప్పటి వరకు చేస్తా? ఎపిక్‌లో ఉన్న అన్ని స్టోరీస్ అయిపోయే వరకు. ఎపిక్‌లో ఉన్న అన్ని రిక్వైర్మెంట్స్ అయిపోయే వరకు. ఇలా ఇది అజైల్ ఫాలో అయ్యే ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ ఇలా జరుగుతది. ఓకే. ఓకే. ఇది మన స్టూడియో ప్రో. ఇది మన స్టూడియో ప్రో. ఇదే స్టూడియో ప్రో. ఇది జస్ట్ హెడర్ 5 పార్ట్స్ ఉంటాయి దీంట్లో. ఇది హెడర్. ఇది ఎక్స్‌ప్లోరర్. ఇది మనం వర్క్ చేసే వర్క్ ప్లేస్ ఇది. ఇది మన టూల్ బాక్స్. ఇంకా ఇది లైక్ మన ఎర్రర్స్ అయినా మన కన్సోల్ వాట్ నాట్ ఏమైనా ఎర్రర్స్ వచ్చినా ఇక్కడ లైక్ మన లైక్ లాగ్స్ చెక్ చేయడానికి అంతా ఇక్కడ ఉంటది. ఇక్కడ కనబడుతది. ఈ 5 పార్ట్స్ హెడర్, ఈ ఎక్స్‌ప్లోరర్, వర్క్ ప్లేస్, టూల్ బాక్స్ ఇది. దీంట్లో ఈ ఎక్స్‌ప్లోరర్ ఏం చేస్తది? ఈ ఎక్స్‌ప్లోరర్ గురించి ఎనీ అప్లికేషన్ మనం ఏ అప్లికేషన్ క్రియేట్ చేసినా కొత్త అప్లికేషన్ మనకి మన యాప్ మాడ్యూల్ ఇవి మాడ్యూల్స్ అంటాం. ఇది ఒక్కొక్క మాడ్యూల్. ఒక్కొక్క మాడ్యూల్. మనం ఎనీ అప్లికేషన్ క్రియేట్ చేసినా కొత్త అప్లికేషన్ క్రియేట్ చేసేటప్పుడు మన మెండిక్స్ ప్లాట్‌ఫార్మ్ మీద మనకి అప్లికేషన్ మాడ్యూల్ అనేది ఓన్‌గా క్రియేట్ అయితది. సిస్టమ్ మాడ్యూల్ ఓన్‌గా క్రియేట్ అయిద్ది. దాంతో పాటు ఒక నార్మల్ మాడ్యూల్ ఒకటి క్రియేట్ అయితది. మనం ఎప్పుడైనా ఒక కొత్త అప్లికేషన్ క్రియేట్ చేయాలంటే అప్లికేషన్ మాడ్యూల్ ఆటోమేటిక్‌గా క్రియేట్ అయిపోద్ది. దాని తర్వాత
ఎన్విరాన్మెంట్ లో యాక్సెస్ ఉంటుందో టెస్ట్ సార్ వీడియో రావట్లేదు సార్. యాక్సెస్ ఉంటుందో ఆ ఎన్విరాన్మెంట్ లో మీ స్క్రీన్ కనిపించట్లేదా? స్క్రీన్ కనిపించట్లేదు సార్. ఇప్పుడు ఇప్పుడు ఓకే సార్. ఇంకా కనిపించట్లేదు. ఓకే సార్. కనిపిస్తుందా? ఓకే. ఎన్విరాన్మెంట్ లో మన ఇప్పుడు ఈ బ్రాంచెస్ నుంచి వర్షన్స్ వస్తాయి కదా, ఏదో ఎన్విరాన్మెంట్ లో హోస్ట్ చేస్తాం. హోస్ట్ చేస్తే ఎన్విరాన్మెంట్ నుంచే మనం యాక్సెస్ చేస్తాం. మీరు ఏ అప్లికేషన్ యాక్సెస్ చేసినా మీరు ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లేదా యూజర్ ఎన్విరాన్మెంట్ లో యాక్సెస్ చేస్తాం. మీరు మీరు ఇప్పుడు యూజ్ చేసే ప్రతిదీ యూజర్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఎన్విరాన్మెంట్ లో అప్లికేషన్ ఉన్నంత వరకు అవుతుంది. ఎన్విరాన్మెంట్ అప్లికేషన్ ఎప్పుడైతే తీసేస్తారో మీకు అప్లికేషన్ మీరు www.amazon.in కొట్టారు, మీకు ఎన్విరాన్మెంట్ లో అది హోస్ట్ చేయకపోతే అది మీకు యాక్సెస్ అవ్వదు అప్లికేషన్. సింపుల్ థింగ్, అదే ఎన్విరాన్మెంట్ అంటే. ఇన్ ద ఎన్విరాన్మెంట్ నేను డిఫరెంట్ ఒక క్లౌడ్ లో సెలెక్ట్ చేసుకుని ఆ క్లౌడ్ లో డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ క్రియేట్ చేస్తాను డిప్లాయ్ చేయడానికి. ఇది మన అప్లికేషన్ కదా, ఆటోమేటిక్గా ఒక యాప్ మాడ్యూల్ క్రియేట్ అయ్యింది, సిస్టమ్ మాడ్యూల్ ఆల్రెడీ ఉంటుంది, అండ్ ఒక అప్లికేషన్ మాడ్యూల్ క్రియేట్ అవుతుంది. ఒక నార్మల్ మాడ్యూల్ ఒకటి క్రియేట్ అవుతుంది. మాడ్యూల్స్ అంటాం. ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క మాడ్యూల్. మనం కావాలంటే ఇంకో మాడ్యూల్ యాడ్ చేసుకోవచ్చు. ఒక మాడ్యూల్ యాడ్ చేసుకోవచ్చు. ఒక కొత్త మాడ్యూల్ యాడ్ చేసాం. మాడ్యూల్లో ఆటోమేటిక్గా వచ్చినవి ఏంటి? డొమైన్ మోడల్, ఆ మాడ్యూల్ ఒక సెట్టింగ్స్. డొమైన్ మోడల్, మాడ్యూల్ ఒక సెట్టింగ్స్, ఇవి మాడ్యూల్స్ అంటాం. సో మన అప్లికేషన్ని మాడ్యూల్స్లో డెవలప్ చేసుకుంటాం, లైక్ ఫోల్డర్ స్ట్రక్చర్ లాగా. మన అప్లికేషన్ని మాడ్యూల్స్లో డెవలప్ చేసుకుంటాం. నేను అప్లికేషన్ క్రియేట్ చేయాలి, బేసిక్ అప్లికేషన్. దేనికి? లైక్ ఎస్ ఏంటి మాడ్యూల్? మాడ్యూల్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఫోల్డర్ స్ట్రక్చర్. ఇది ఒక ఫోల్డర్ స్ట్రక్చర్, ఒక మాడ్యూల్. చెప్పండి. వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. వినిపిస్తుందా? హలో. ఓకే సార్, చెప్పండి సార్. హలో చెప్పండి. ఏం డౌట్ అడుగుతున్నా సార్? వాట్ ఈజ్ మాడ్యూల్? మాడ్యూల్ ఈజ్ నథింగ్ బట్ ఎ ఫోల్డర్. మాడ్యూల్ ఈజ్ నథింగ్ బట్ ఎ ఫోల్డర్. ఓకే. విచ్ టైమ్ యూజింగ్ సార్ దట్ మాడ్యూల్? మాడ్యూల్ ఎప్పుడు యూజ్ చేస్తా అంటే మనం ప్లాట్ఫామ్లో ఒక అప్లికేషన్ క్రియేట్ చేయమని ఇచ్చిన వెంటనే మనకు ఒక అప్లికేషన్ మాడ్యూల్ క్రియేట్ అవుతుంది. ఇవి మాడ్యూల్స్ అంటాం. ఇది ఫోల్డర్. ఈ ఫోల్డర్స్నే మాడ్యూల్స్ అంటాం. మనకు ఆటోమేటిక్గా క్రియేట్ అయ్యేవేంటి? ఒక అప్లికేషన్ మాడ్యూల్, ఒక సిస్టమ్ మాడ్యూల్ క్రియేట్ అయితే దాంతోపాటు ఒక నార్మల్ మాడ్యూల్ ఒకటి క్రియేట్ అవుతుంది, ఇలాంటి మాడ్యూల్. ఈ మాడ్యూల్లో మనకు ఆటోమేటిక్గా డొమైన్ మోడల్, సెట్టింగ్స్ అనే ఆటోమేటిక్గా 2 ఫంక్షనాలిటీస్ వచ్చేస్తాయి. ఏంటి? ఇది నార్మల్ మాడ్యూల్స్ కాబట్టి ఇవి నార్మల్ మాడ్యూల్స్లో ఆ ఫంక్షనాలిటీస్ 2 వచ్చేస్తాయి. కాకపోతే అప్లికేషన్ మాడ్యూల్స్లో మనకి ఇంకా మార్కెట్ ప్లేస్ మాడ్యూల్స్ అనే ఒక ఫంక్షనాలిటీ ఉంటుంది. ఈ అప్లికేషన్, ఇది మనం అప్లికేషన్ ఇప్పుడు మనం డెవలప్ చేయబోయే అప్లికేషన్ ఒక ఫంక్షనాలిటీ అంతా ఈ అప్లికేషన్ మాడ్యూల్లో ఉంటుంది. దాని సెట్టింగ్స్, దాని సెక్యూరిటీ అంతా ఇక్కడ ఉంటుంది. సో మనం ఇక్కడ ఏం చేంజెస్ చేయాలనుకున్నా మన అప్లికేషన్కి, మనం డెవలప్ చేసిన ఒక ఫుల్ టైమ్ అప్లికేషన్కి ఇక్కడ ఏం చేంజెస్ చేయాలనుకున్నా ఇక్కడ చేయవచ్చు. అంతేగాక మన సిస్టమ్ ఉంటుంది కదా, మన సిస్టమ్ ఒక దాన్ని ఈ సిస్టమ్ మాడ్యూల్ అని ఒకటి ఉంటుంది. ఈ సిస్టమ్ మాడ్యూల్లో మన సిస్టమ్ ఒక డొమైన్ మోడల్ ఈ సిస్టమ్ మాడ్యూల్ ఉంటుంది. సిస్టమ్ మాడ్యూల్ ఎప్పుడు లాక్డ్ అయి ఉంటుంది.
లైక్ సిస్టమ్ మాడ్యూల్ ఏంటంటే ఇప్పుడు నా అప్లికేషన్ ఒక సిస్టమ్ ఉంది. నేను లైక్ నా అప్లికేషన్లో యూజ్ చేసేవన్నీ ఇప్పుడు ఇవి కనబడుతున్నాయి కదా మీకు. ఇప్పుడు సమ్థింగ్ బట్ నా ఫంక్షనాలిటీస్ ఏవో ఉంటాయి, కొన్ని ఫంక్షనాలిటీస్ నేను సిస్టంలో యూజ్ చేసేవి డైరెక్ట్గా వచ్చేసిన ఫంక్షనాలిటీస్ ఉంటాయి. ఆ ఫంక్షనాలిటీస్ అన్ని సిస్టమ్ మాడ్యూల్లో ఉంటాయి. ఇప్పుడు నేను ఇది నేను ఏదో ఇక్కడ టూల్ బాక్స్ ఉంది, ఇదొకటి ఇలా డ్రాగ్ చేయగలుగుతున్నాను. ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఫంక్షనాలిటీ? ఈ సిస్టమ్ మాడ్యూల్ నుంచి వస్తుంది. సో సిస్టమ్ మాడ్యూల్ ప్రతి దానికి ఉంటుంది. ఆటోమేటిక్గా కొన్ని ఫంక్షనాలిటీ సిస్టమ్ మాడ్యూల్లో ఆల్రెడీ ఉంటాయి. ఓకే, అది సిస్టమ్ మాడ్యూల్ అంటాం. అండ్ నెక్స్ట్ నా మాడ్యూల్, నేను నా అప్లికేషన్ డెవలప్ చేసే మాడ్యూల్స్ ఇవి. క్లాస్ 1 ఈ మాడ్యూల్ ఇవన్నీ నా అప్లికేషన్ నేను డెవలప్ చేసుకుంటాను. అవి నా కోసం పెట్టిన వాళ్ళు. ఈ మాడ్యూల్స్లో నేనేం మార్చను. ఈ అప్లికేషన్ మాడ్యూల్ సిస్టమ్ మాడ్యూల్లో నాకు ఇచ్చినవి. నేను అప్లికేషన్ ఏమైనా సెట్టింగ్స్ ఏమైనా మార్చుకోవాలంటే ఇక్కడ మారుస్తా. ఆ సిస్టమ్ మాడ్యూల్ నేను మార్చను. నేను యూజ్ చేసుకోవాలనుకుంటే సిస్టమ్ మాడ్యూల్ మారుస్తా. కాకపోతే నేను అప్లికేషన్ బేసిక్గా డెవలప్ చేసేది నేను క్రియేట్ చేసిన మాడ్యూల్స్లోనే అవే ఇవి. ఈ మాడ్యూల్స్లో నేను అప్లికేషన్ ఒక ఇది డెవలప్ చేసుకుంటా. అందుకే చూడండి ఈ మాడ్యూల్స్ని డిలీట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఈ మాడ్యూల్ని కానీ డిలీట్ చేయలేం. ఈ 2 మాడ్యూల్స్ డిలీట్ చేయలేం. ఈ మాడ్యూల్స్ని మనం డిలీట్ చేసుకోవచ్చు. ఏంటంటే జస్ట్ మన అప్లికేషన్ మాడ్యూల్స్ ఇవి డిలీట్ చేసి మనకి కొత్త క్రియేట్ చేసుకోవచ్చు. ఇవి పోతే అసలు అప్లికేషనే లేదు. ఈ 2 మాడ్యూల్స్ పోతే. అర్థమైందా ఈ మాడ్యూల్స్ ఏంటో? ఫోల్డర్సే జస్ట్. ఓకే, ఇలా మనం మన అప్లికేషన్ డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తాం. ఇది మన మాడ్యూల్స్. మన అప్లికేషన్ డెవలప్మెంట్ చేయడానికి నేను బేసిక్ క్లాస్లో ఏం చెప్పాను? ఒక ఫ్రంట్ ఎండ్ కావాలి. ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి? పేజెస్. ఇంకేం ఉండాలి? ఒక డేటాబేస్ ఉండాలి. ఇక్కడ డేటాబేసే డొమైన్ మోడల్. మనం డేటాబేస్లో మ్యాపింగ్ చేసేదే డొమైన్ మోడల్. ఇక్కడ డేటాబేసే డొమైన్ మోడల్. అప్లికేషన్లో డొమైన్ మోడలే డేటాబేస్. మళ్ళీ ఫ్రంట్ ఎండ్ ఉండాలి. ఇంకోటి ఏంటి? లాజిక్ ఉండాలి. సో మన మాడ్యూల్లో ఒక డేటాబేస్ ఉంది మన అప్లికేషన్ డెవలప్ చేయడానికి. నెక్స్ట్ ఏంటి? మనం పేజెస్ యాడ్ చేసుకోవచ్చు. రైట్ క్లిక్ కొడితే మీకు యాడ్ పేజెస్ వస్తాయి. ఈ మైక్రోఫ్లో, నానోఫ్లో, వర్క్ఫ్లో ఇవన్నీ ఏంటి? మన లాజిక్ ఎలా పెడతామో ఇవి యూస్ చేసి లాజిక్ పెట్టుకుంటాం. ఓకే, ఇది క్లియర్ ఉందా ఇక్కడ వరకు? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? గుడ్ సార్. గుడ్. ప్రియాంక, రాహుల్? ఓకే సార్. ఓకే సార్. ఓకే, ఇదే నేను ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలనుకుంటున్నాను. నాకు అప్లికేషన్ చేసేటప్పుడు లైక్ సింపుల్ అప్లికేషన్ ఒకటి తీసుకుందాం. జస్ట్ నార్మల్ అప్లికేషన్. దాంట్లో నేను ఒక నేమ్ ఇస్తా. నా దగ్గర ఎంప్లాయీస్ ఎవరో ఉన్నారు. సో నేను నేమ్ ఒక ఎంప్లాయీకి నా దగ్గర ఉన్న ఎంప్లాయీకి నేమ్ ఇస్తున్నా. నేము, అతను ఎక్కడి నుంచి వచ్చాడు, తన ప్లేస్ ఏంటి, లైక్ అడ్రస్ ఏంటి, నేము, తన అడ్రస్ ఏంటి, ఏజ్ ఏంటి, తన ఏజ్ జెండర్, ఈ 4 ని నోట్ చేసుకున్నాక నేనేం చేస్తాను? తనకి తన పని ఏంటి, వర్క్ ప్లేస్లో తన వర్క్ ఏంటి, తన శాలరీ ఎంత, వర్క్ ఏంటి, శాలరీ ఎంత, లైక్ టైమ్ ఆఫ్ జాయినింగ్, ఈ 3 కూడా ఉన్నాయి. ఇవి నేను యూజ్ చేసే డేటా. ఇవి. సో నేను ఈ డేటాని యూజ్ చేయడానికి, డేటాని ఎలా యూజ్ చేస్తాం మనం? డేటాబేస్ ఉండాలి మనకి. ఇక్కడ డేటాబేస్ ఏంటి? డొమైన్ మోడలే మన డేటాబేస్. డొమైన్ మోడల్ క్లిక్ చేసిన వెంటనే ఈ వర్క్ స్పేస్ ఓపెన్ అయింది కదా. ఈ వర్క్ స్పేస్ ఓపెన్ అయింది. మళ్ళీ ఆటోమేటిక్గా దీనికి సంబంధించిన టూల్సే కనబడతాయి. మన డొమైన్ మోడల్లో యూజ్ చేసే టూల్స్ ఏంటి? 2 టూల్స్ డొమైన్ మోడల్లో యూజ్ చేసేది. ఈ టూల్స్ ఆటోమేటిక్గా కనబడినాయి. ఓకే, ఎంటిటీ అంటే ఏంటి? బేసిక్ క్వశ్చన్. ఎంటిటీ అంటే ఏంటి? డొమైన్ మోడల్ అంటే ఓకే, డొమైన్ మోడల్ అంటే ఏంటి? మనకు కావాల్సిన డేటానంతా మోడల్ చేసుకుంటాం. మన అప్లికేషన్కి కావాల్సిన డేటానంతా మోడలింగ్ చేసుకుంటాం. నా అప్లికేషన్లో
డేటా ఏంటి, ఎంప్లాయీస్ డేటా ఉండాలి. ఓకే, నాది ఎంప్లాయీస్ డేటా ఉండాలి. సో నా ఎంటిటీ అంటే నాది ఇది ఒక టేబుల్. టేబుల్లో ఏముంటాయి, రోస్ కాలమ్స్ ఉంటాయి. ఇది టేబుల్. ఈ టేబుల్కి ఒక నేమ్ ఇస్తున్నా, ఎంప్లాయీస్ అని ఒక నేమ్ ఇస్తున్నా. ఓకే, నా దగ్గర ఎంప్లాయీస్ అనే టేబుల్ ఉంది, దానికి నేమ్ ఇచ్చా ఎంప్లాయీస్ అని. ఓకే, ఈ ఎంప్లాయీస్ అనే టేబుల్ డేటాబేస్లోకి స్టోర్ అవ్వాలా లేదా అనే దీనికి ఒక కాన్సెప్ట్ ఉంది, పర్సిస్టబుల్ నాన్ పర్సిస్టబుల్ అని. నేను నో పెట్టానంటే నాన్ పర్సిస్టబుల్ అవుతుంది. ఇది ఆరెంజ్లోకి మారిపోయింది. ఇది నాన్ పర్సిస్టబుల్ ఎంటిటీ అంటాం దీన్ని. పర్సిస్టబుల్ చేసామంటే ఇది పర్సిస్టబుల్ ఎంటిటీ అవుతుంది. ఎస్ పెట్టాం, పర్సిస్టబుల్ ఎంటిటీ బ్లూ కలర్లో కనబడి. ఇది నాన్ పర్సిస్టబుల్. రెండింటికి డిఫరెన్స్ ఏంటి, ఎందుకు ఎప్పుడు నాన్ పర్సిస్టబుల్ ఎప్పుడు పర్సిస్టబుల్ వాడాలి? సి, పర్సిస్టబుల్ నాన్ పర్సిస్టబుల్ బేసిక్ డిఫరెన్స్ ఏంటంటే, ఎప్పుడైతే మనం ఇచ్చిన డేటాబేస్లోకి స్టోర్ అవుతుందో అది పర్సిస్టబుల్ ఎంటిటీ. పర్సిస్ట్ అవుతుంది, డేటా పర్సిస్ట్ అవుతుంది, అది పర్సిస్టబుల్ ఎంటిటీ అంటాం. ఏ డేటా అయితే పర్సిస్ట్ అవ్వకుండా రన్ టైమ్ మెమరీలోనే రన్ అయ్యి తర్వాత ఉండదో దాన్ని నాన్ పర్సిస్టబుల్ డేటా అంటాం. అది నాన్ పర్సిస్టబుల్ ఎంటిటీలో ఆ డేటా పెడతాం. ఓకే కదా? ఏ డేటా అయితే రన్ టైమ్ మెమరీలో రన్ అయ్యి ఇంకా ఉండదో దాన్ని నాన్ పర్సిస్టబుల్ ఎంటిటీ అంటాం. అది స్టోర్ అవ్వదు డేటాబేస్లో. సింపుల్. ఎందుకు అలాంటి డేటా ఎందుకు అంటే, ప్రతి డేటాని మనం స్టోర్ చేయం. కొన్ని డేటాని స్టోర్ చేస్తాం, కొన్ని డేటాని స్టోర్ చేయం. అంతే కదా? కంప్లీట్ మన అప్లికేషన్లో కనబడే ప్రతి డేటాని స్టోర్ చేసుకుంటే వెళ్తే ఇట్స్ లైక్ చాలా ఎక్కువ అయిపోతుంది. కొన్ని డేటా మనకి జస్ట్ అక్కడ కనబడితే చాలు, స్టోర్ అవ్వాల్సిన అవసరం లేదు. అంతే కదా? సో అలాంటి వీటికి నాన్ పర్సిస్టబుల్ ఎంటిటీస్ వాడతాం. ఓకే ఓకే, ఇప్పుడు నా ఎంప్లాయీస్లో నేను ఎంప్లాయీస్ ఒక నాకు నేమ్ ఏంటి, ఎంప్లాయీ నేమ్ ఏంటి, ఎంప్లాయీ నేమ్ ఏంటి అని ఇచ్చా. నేను ఇక్కడికి వచ్చి యాట్రిబ్యూట్స్ అని ఉంది. యాట్రిబ్యూట్స్ అంటే ఏంటి, నథింగ్ బట్ కాలమ్స్. దాని కాలమ్స్, నా టేబుల్ ఒక కాలమ్స్ ఇచ్చాక ఆ కాలమ్స్ ఇవ్వాలి కదా. సో న్యూ అని క్లిక్ చేసిన వెంటనే ఇది వచ్చింది, యాట్రిబ్యూట్ యాడ్ చేయడం. నేమ్, డాక్యుమెంటేషన్, దాని గురించి డిస్క్రిప్షన్ అయినా రాయొచ్చు. టైప్లో ఇది ఏ టైప్ డేటా టైప్ అని. మనకు డిఫరెంట్ డేటా టైప్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9 10 డేటా టైప్స్ ఉన్నాయి. 10 ఓకే, మీకు డేటా టైప్స్ నార్మల్ తెలుసు కదా, ఏముంటాయి, ఇంటిజర్, స్ట్రింగ్ డేటా టైప్స్ అంటారు. ఇంటిజర్ డేటా టైప్ తెలుసు, లాంగ్, స్ట్రింగ్ తెలుసు. అంటే ఇంటిజర్లోనే పెద్ద నెంబర్ అయితే లాంగ్ అని వాడతాం. ఇంటిజర్లోనే లైక్ పెద్ద నెంబర్ అయితే లాంగ్ అని వాడతాం. చిన్న నెంబర్స్ అయితే ఇంటిజర్ వాడేస్తాం. ఓకే, నెంబర్కి ఓకే. నెక్స్ట్ ఇంకోటి ఆటో నెంబర్ ఉంది. ఆటో నెంబర్ అంటే ఏంటి? ఆటో నెంబర్ డేటా టైప్ వాడినప్పుడు మనం క్రియేట్ చేసే ప్రతి రోకి ఈ కాలంలో ఆటోమేటిక్గా 1, నెక్స్ట్ క్రియేట్ చేసే రోకి 2, నెక్స్ట్ క్రియేట్ చేసే రోకి 3, నెక్స్ట్ క్రియేట్ చేసే రోకి 4, ఇలా ఆటోమేటిక్గా నెంబర్స్ వచ్చేస్తాయి. అది ఆటో నెంబర్ అంటాం. అర్థమైందా ఈ 3? ఓకే, ఇంకోటి మీకు తెలుసు. దాని గురించి నాకు ఐడియా లేదు సార్, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? దేనికి? ఇంటిజర్ ఇట్లుగా. అవును సార్. ఇంటిజర్ డేటా టైప్ అంటే 1 2 3 4 5 6 ఇంటిజర్స్ ఉంటాయి కదా, నెంబర్స్ని ఇంటిజర్ డేటా టైప్లో వాడతాం మనం. ఇప్పుడు ఏదైనా మనం ఇక్కడ నేమ్ అని ఇచ్చాం, నేమ్ అని ఒక సీరియల్ నెంబర్, సీరియల్ నెంబర్లో మనం ఏం వాడతాం, నెంబర్స్ వాడతాం కదా. సో ఇంటిజర్స్ డేటా టైప్ ఇంటిజర్స్ అంటే చెప్తున్నాం మనం కంప్యూటర్కి, మన అప్లికేషన్ చెప్తున్నాం ఇక్కడ నెంబర్స్ ఇస్తారు, నెంబర్స్ తీసుకో అని. డేటా టైప్ నెంబర్స్ వస్తాయి, తీసుకో అని చెప్తున్నాం. ఇక్కడ నువ్వు నెంబర్స్ కాకుండా వేరే ఇస్తే తీసుకోదు అది, ఎందుకంటే ఇక్కడ డేటా టైప్ ప్రిఫర్ చేసి చెప్పాం కదా. ఎందుకు అది నెంబర్స్ తీసుకుంటుంది, వేరేది ఎందుకు తీసుకోవచ్చు? ఎందుకంటే మనం దానికి ఆ స్పెసిఫిక్ రోల్ అప్ చెప్తున్నాం. మనం ఇక్కడ సీరియల్ నెంబర్ అని ఇచ్చేసి ఫోన్ నెంబర్ అని ఇచ్చాం. ఫోన్ నెంబర్ నెంబర్సే ఉంటుంది కదా. ఓకే, ఫోన్ నెంబర్ నెంబర్సే ఉంటుంది, అందుకు మనం నెంబర్సే ఇవ్వని చెప్తున్నాం, నెంబర్సే తీసుకోమని చెప్తున్నాం. మీరు ఫోన్ నెంబర్, మన దగ్గర డేటా ఏం జరుగుతుంది, అలాగే ఇవ్వకపోతే ఇష్టం వచ్చిన డేటా ఎవరు నచ్చిన డేటా వాళ్ళు ఇస్తారు. మనం ఏమో డేటానేమో డేటాకి స్టోర్ చేయడానికి ప్లేస్ కొనుక్కుంటాం, వేస్ట్ అయిపోద్ది కదా. అంతే కదా? అంతే సార్.
సో అందుకు మనం టైప్ స్పెసిఫై చేయాలి. టైప్ స్పెసిఫై చేస్తే మనకి ఏ డేటా కావాలో మాక్సిమం ముందే కొద్ది ఫిల్టర్ అయిపోతుంది. సో అందుకు టైప్ స్పెసిఫై చేస్తాం. ఓకే. సో Okay, ఇక్కడ ఫోన్ నెంబర్ దగ్గర ఇంటిజర్ అని పెడతా. ఓకే. ఫోన్ నెంబర్ కదా, దానికి ఏమైనా డాక్యుమెంటేషన్ డిస్క్రిప్షన్ ఇవ్వాలంటే ఇచ్చుకోవచ్చు. ఓకే, ఇంటిజర్ అయితే నెక్స్ట్ ఆటో నెంబర్ అర్థమైంది కదా. ఆటో నెంబర్, ఇంటిజర్, లాంగ్. స్ట్రింగ్ అంటే ఏంటి? లైక్ సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ లైక్ నేమ్స్, ప్లే, ఏదైనా స్ట్రింగ్ ఏదైనా అవుతుంది. ఎనీథింగ్ ఈజ్ ఎ స్ట్రింగ్. లైక్ నేమ్స్ ఆల్ఫాబెట్స్ కలిపి ఉన్నా దాన్ని స్ట్రింగ్ అనే అంటాం. స్పెషల్ క్యారెక్టర్స్ ఆల్ఫాబెట్స్ కలిపి ఉన్న స్ట్రింగ్ అంటాం. ఆల్ఫాబెట్స్ క్యారెక్టర్స్ నెంబర్స్ కలిపి ఉన్న స్ట్రింగ్ అంటాం. సి నెంబర్ ఉంటే అది ఖచ్చితంగా ఇంటిజరే అవ్వదు, దాని స్ట్రింగ్ కింద కూడా డిఫైన్ చేసుకోవచ్చు మనం. ఓకే. okay, sir. స్ట్రింగ్ అనే ఏదైనా స్ట్రింగ్ అవుతుంది. ఎనీథింగ్ ఈజ్ ఎ స్ట్రింగ్. ఇంటిజర్ మాత్రం ఓన్లీ నెంబర్సే అవుతాయి. ఓకే, Okay, sir. అయిపోయింది. ఇంటిజర్, లాంగ్, స్ట్రింగ్ అయింది. నెక్స్ట్ ఆటో నెంబర్ అయిపోయింది. నెక్స్ట్ బైనరీ డేటా టైప్ అని ఉంటుంది. బైనరీ డేటా టైప్ అంటే మనం మన డీటెయిల్స్ ఇస్తాం ఆధార్ కార్డ్కి. ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు ఇవి డోర్ నెంబర్, అడ్రస్, ఇవి ఇట్లన్నిటితో పాటు మన థంబ్ ఇంప్రెషన్, ఐరిస్ స్కాన్, మన ఫోటో ఇవన్నీ ఇస్తాం. ఇవన్నీ ఏ టైప్ ఆఫ్ డేటా టైప్? ఇవి బైనరీ డేటా టైప్ అంటారు వీటిని. మన ఐరిస్ స్కాన్ కానీ, మన థంబ్ ఇంప్రెషన్స్ కానీ, ఫొటోస్ కానీ, ఇవన్నీ బైనరీ డేటా టైప్. ఏమైనా ఫైల్ స్టోర్ చేయడం, ఫైల్స్ కానీ, అవన్నీ బైనరీ డేటా టైప్ అంటాం ఇవన్నీ. అలాంటప్పుడు అలాంటి డేటాను స్టోర్ చేయడానికి బైనరీ డేటా టైప్ వాడతాం. ఓకే. నెక్స్ట్ బులియన్ డేటా టైప్ మీకు తెలుసు కదా, ట్రూ ఆర్ ఫాల్స్. ఎక్కడైతే ట్రూ ఆర్ ఫాల్స్ అనే ఇది ఉంటుందో ఛాన్స్, ట్రూ ఆర్ ఫాల్స్ అంతే. అక్కడ ట్రూ ఫాల్స్ పెట్టాలి. యూజర్కి ఓన్ వెహికల్ ఉందా లేదా, హ్యాజ్ ఏ ఓన్ వెహికల్ ఆర్ నాట్, ట్రూ ఆర్ ఫాల్స్ అంతే. ఉందా లేదా అంతే. ట్రూ ఆర్ ఫాల్స్ ఉంటే ట్రూ పెడతాం, ఫాల్స్ అంటే ఎఫ్ పెడతాం. ఎస్ ఆర్ నో లాగా ట్రూ ఆర్ ఫాల్స్. బులియన్ డేటా టైప్ అది. నెక్స్ట్ డేట్ అండ్ టైం. లైక్ డేట్ అండ్ టైమ్ లైక్ నేను స్టార్ట్ డేట్, నేను ఏదో ఇది చేశా, జాబ్ జాయిన్ అయినా, నా జాయినింగ్ డేట్ ఏంటి, నా రిలీవింగ్ డేట్ ఏంటి, అవన్నీ డేట్ అండ్ టైమ్ డేటా టైప్లో స్టోర్ చేస్తాం. డేట్ అండ్ టైం డేటా టైప్లో స్టోర్ చేస్తాం. డేట్ అండ్ టైం డేటా టైప్లో స్టోర్ చేస్తాం. అది ఇంటిజరే కొన్ని డెసిమల్స్ ఉంటాయి. నేను ఏదైనా ప్రైసెస్ ఉంటుంది, దాని 47.28 అని ఉంటుంది. అది ఇంటిజర్లో స్టోర్ చేయలేను నేను. అది ఖచ్చితంగా నేను డెసిమల్లోనే స్టోర్ చేయాలి. పాయింట్స్ ఉంటే అది డెసిమల్ అవుతుంది. నెంబర్స్ పాయింట్స్లో ఉంటే డెసిమల్ అయిపోతుంది. అది సింపుల్ ఆ డేటా టైప్. నెక్స్ట్ ఎన్యూమరేషన్ అనే డేటా టైప్ ఉంటుంది. ఈ ఎన్యూమరేషన్ డేటా టైప్ చేసేటప్పుడు ఒక కొత్త ఎన్యూమరేషన్ క్రియేట్ చేయాలి. ఎన్యూమరేషన్ అని దానికి ఏదో నేమ్ ఇచ్చుకోవచ్చు. లైక్ ఎంప్లాయీ ఏదో జస్ట్ నార్మల్ క్రియేట్ చేస్తాను ఎన్యూమరేషన్ అని. ఎన్యూమరేషన్ అంటే ఇది నథింగ్ బట్ ఏ సెట్ ఆఫ్ వాల్యూస్. ఒక సెట్ ఆఫ్ వాల్యూస్ నుంచే నువ్వు తీసుకోగలవు. లైక్ ఒక సెట్ ఆఫ్ వాల్యూస్, ఇంకా దాని మించి ఇంకేం సెలెక్ట్ చేసుకోలేవు నువ్వు. ఒక మన ఇప్పుడు ఓటేస్తున్నారు. ఓటేసేటప్పుడు ఏంటి, మీకు దాని మీద ఒక సెట్ ఆఫ్ సింబల్స్ ఉంటాయి. ఎవరు అయితే ఈ పొలిటికల్ పార్టీస్, నేషనల్ పార్టీస్, రీజనల్ పార్టీస్, లేదా ఇండిపెండెంట్, లేదా నోటా. అవి దాటి మనం ఓన్గా మన పేరు రాసుకోలేం కదా, అంతే కదా. అక్కడున్న సెట్ ఆఫ్ వాల్యూస్ నుంచి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి, అంతే కదా ఓటేసేటప్పుడు. సో అలాంటి దాన్ని ఎన్యూమరేషన్ అంటాం. ఒక సెట్ ఆఫ్ వాల్యూస్ ఆల్రెడీ ఇచ్చేస్తారు. సో నేను ఇక్కడ ఒక సెట్ ఆఫ్ వాల్యూస్ ఇస్తాను. బ్లూ, గ్రీన్, ఎన్నైనా ఇవ్వచ్చు. 4 ఇవ్వచ్చు, 3 ఇవ్వచ్చు, 2 ఇవ్వచ్చు, 1 ఇవ్వచ్చు, 5 ఇవ్వచ్చు, 6 ఇవ్వచ్చు, ఎన్నైనా ఇవ్వచ్చు. ఇలాగ ఒక సెట్ ఆఫ్ వాల్యూస్ ఇస్తాను. సో ఎన్యూమరేషన్ ఏంటంటే ఆ సెట్ ఆఫ్ వాల్యూస్ నుంచే నేను సెలెక్ట్ చేసుకోగలను. ఎన్యూమరేషన్ ఫస్ట్ ఏ వాల్యూ ఉండదు, దాన్ని నువ్వు మార్చి ఇవ్వకపోవచ్చు. నెక్స్ట్ ఇంకేమి హ్యాష్ స్ట్రింగ్ డేటా టైప్. హ్యాష్ స్ట్రింగ్ ఏంటంటే మనం పాస్వర్డ్స్ యూజ్ చేసేటప్పుడు
మనం డేటా ఇస్తున్న కొద్దీ స్టార్స్ వచ్చేస్తూ ఉంటాయి. అవి హ్యాష్ స్ట్రింగ్ డేటా టైప్స్ అంటారు. అలాంటివి ఏంటంటే హ్యాష్ స్ట్రింగ్ డేటా టైప్స్ అంటారు. మనం పాస్వర్డ్ ఇచ్చే కొద్దీ ఆటోమేటిక్గా స్ట్రింగ్స్ ఏమో హ్యాష్ అయిపోతాయి కనబడకుండా. సో అలాంటి అవసరం ఉన్నప్పుడు లైక్ ఎక్కడైనా పాస్వర్డ్స్ ఇస్తున్నాం, అలాంటప్పుడు మనం హ్యాష్ స్ట్రింగ్ డేటా టైప్ వాడతాం. ఓకే, ఇవి డేటా టైప్స్. డేటా టైప్స్ ఇచ్చేసాక మనం మన యాట్రిబ్యూట్లో లెంత్ లిమిటెడా అన్లిమిటెడా ఎంత లెంత్ కూడా స్పెసిఫై చేసుకో, ఈ లెంత్కి మించి ఇవ్వకూడదు అని. నెక్స్ట్ వాల్యూ స్టోర్డా క్యాలిక్యులేటెడా అంటే ఈ డేటా టైప్ ఈ యాట్రిబ్యూట్ సెలెక్ట్ చేసినప్పుడు ఇది ఎక్కడో ఒక దగ్గర యూజర్ వాడతాడు. ఎందుకు? డేటాను ఎంటర్ చేయడానికి. ఇది ఊరికే కాదు. ఇప్పుడు ఎంప్లాయీస్ నేమ్ నేను ఒక అప్లికేషన్లో పెట్టి నేను ఎంప్లాయీ నేమ్ టైప్ చేస్తా, వాళ్ళందరూ మనం ఫామ్స్ ఫిల్ చేస్తాం బ్యాంక్లో మీకు ఒక పేజ్ ఇస్తారు, ఆ పేజ్లో మీరు అంతా ఫిల్ చేస్తారు. పేజ్ అంటే లైక్ బ్యాంక్లో కాదు, లైక్ అప్లికేషన్లో మీ ఎస్బీఐ అప్లికేషన్ ఒక ఫామ్ ఇచ్చి ఆ ఫామ్ ఫిల్ చేయమంటారు, నేమ్ ఇవన్నీ. అది ఫిల్ చేసేటప్పుడు నేను స్టోర్డ్ అని ఇచ్చానంటే నేను ఫిల్ చేసేది అది తీసుకుంటుంది. అదే నేను క్యాలిక్యులేటెడ్ ఇచ్చానంటే నేను ఫిల్ చేసేది తీసుకోదు. అదేం చేస్తుంది, మనం ఆల్రెడీ ఇచ్చిన ఫిల్ చేసిన యాట్రిబ్యూట్స్ ఏవో తీసుకొని దాని నుంచి క్యాలిక్యులేట్ చేసుకొని అది బయటకి ఇస్తుంది. ఈ యాట్రిబ్యూట్ని ఇస్తుంది యాజ్ రిజల్ట్. లైక్ నేను 2 క్రియేట్ చేశాను, శాలరీ బోనస్ అని క్రియేట్ చేశాను, 2 యాట్రిబ్యూట్స్. నేను ప్రతి ఎంప్లాయీకి శాలరీ ఇస్తున్నా, అలాగే బోనస్ కూడా ఇస్తున్నా ప్రతి మంత్. సో ఒక బోనస్ కాకపోతే డిఫరెంట్గా సార్ మీ వీడియో రావట్లేదు సార్. వీడియో మళ్ళీ రావట్లేదు. వాయిస్ రావట్లేదు సార్, వీడియో వస్తుంది. వీడియో వస్తుంది కదా? ఓకే, వీడియో వస్తుంది కదా. ఓకే, అలా క్యాలిక్యులేటెడ్ నా దగ్గర బోనస్ ఇది ఉన్నాయి. సార్ నాకు వీడియో రావట్లేదు సార్. ఇంకా రావట్లేదు? లేదు. మిగిలిన వాళ్ళకి వస్తుందా వీడియో? లేదు సార్, స్టాప్ అయింది. ఓకే, ఇప్పుడు నో. కనిపిస్తుందా స్క్రీన్? ఓకే సార్. ఓకే, నా దగ్గర ఒక శాలరీను బోనస్ ఉంది, ప్రతి మంత్ ఇస్తున్నా. నేను టోటల్ శాలరీ క్యాలిక్యులేట్ చేస్తాను. నేను టోటల్ శాలరీ ప్రతి మంత్ శాలరీ బోనస్ ఇస్తున్నప్పుడు నేను టోటల్ శాలరీ కూడా నేను ప్రతిసారి ఇన్పుట్ ఇవ్వాలంటే టైం వేస్ట్ కదా. సో నేనేం చేస్తా, ఈ టోటల్ శాలరీ అనే కాలంని క్యాలిక్యులేటెడ్ యాట్రిబ్యూట్ పెట్టి దాంట్లో నేను ఏం చేస్తా, బోనస్ నేను దాన్ని యాడ్ చేసి అక్కడ శాలరీని బోనస్ని యాడ్ చేసి అక్కడ పంపించేస్తా డైరెక్ట్గా. సో నాకు ఈజీ అయిపోతుంది. ఓకే, ఇది క్యాలిక్యులేటెడ్ యాట్రిబ్యూట్ అంటే. స్టోర్డ్ అంటే మనం డైరెక్ట్గా ఇచ్చేది స్టోర్డ్ యాట్రిబ్యూట్ అవుతుంది. ఓకే, అర్థమైందో? ఒక ఎంటిటీని ఎలా పెడతాం, దాంట్లో యాట్రిబ్యూట్స్ ఎలా యాడ్ చేస్తాం. ఓకే, ఓకే గైస్, ఓకే కదా? అర్థమైంది కదా?
ఓకే సార్. ఇక్కడ ఓకే. వరకు అయితే ఇక్కడ వరకు ఏం డౌట్స్ ఉన్నాయా? అర్థమైంది కదా ఇక్కడ వరకు అయితే? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? నో. దీన్నే మనం చిన్న యాప్ కింద డెవలప్ చేసి రేపు ఒక పేజ్ డెవలప్ చేసి దీన్ని కంటిన్యూ చేద్దాం. లైక్ బేసిక్ ఏంటి అనేది. ఓకే, దీని ద్వారా ఒక పేజ్ డెవలప్ చేసి దానికి ఇన్పుట్ ఇచ్చి మన అప్లికేషన్ రన్ చేద్దాం. రన్ చేస్తే అప్పుడు ఈ ఓకే ఈ యాట్రిబ్యూట్ ఇది ఏంటి అనేది, క్యాలిక్యులేట్ యాట్రిబ్యూట్ ఎలాగ అయింది అనేది మనకు క్లియర్ పిక్చర్ వస్తుంది. ఓకే ఓకే ఓకే, విల్ కంటిన్యూ టుమారో. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్. థ్యాంక్ యూ. గుడ్ నైట్. బాయ్. I think so.